రైట్. ఇక ఏపీలో ఈ సమ్మర్లో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రధాన నగరాల్లో విజయవాడ కూడా ఒకటి. అయితే విజయవాడలో ఏ విధంగా ఉంది పరిస్థితి అని తెలియజేయడానికి విజయవాడ నుంచి మా ప్రతినిధి సాహిత్య అందుబాటులో ఉన్నారు. రైట్ సాహిత్య, మనం చూస్తున్నాం ఇప్పటికే మార్చిలోనే ఈ విధంగా భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముందు ముందు ఇంకా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు కూడా జారీ అవుతున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఏంటి సాహిత్య? ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఎండలు అయితే తీవ్రత ఎక్కువగా పెరిగిందని చెప్పవచ్చు. ఈ ఏడాది అయితే మార్చి మొదటి వారంలోనే ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మనం చూడొచ్చు ఎగ్జాక్ట్గా 37 డిగ్రీ సెంటీగ్రేడ్ అయితే నమోదవుతూ ఉంది. ప్రస్తుతానికి ఎండలు కూడా చాలా దారుణంగా అయితే విజయవాడలో ఉన్నాయని చెప్పొచ్చు. మనం ఎక్కడైనా చూస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా మనకి విజయవాడలోనే ఎక్కువగా ఎండ తీవ్రత ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అదే నేపథ్యంలో ఇటు రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. ఆ ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అయితే కనుక వాతావరణ శాఖ ఇప్పటికే వృద్ధులని, మహిళలని, చిన్నపిల్లలని బయటకు రావద్దంటూ కూడా సూచించిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ఏరియాల్లో కూడా ఎక్కువగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. ఎల్లుండి నుంచి కూడా ఎండ తీవ్రత ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే కనుక ఇప్పటికే కొంతమందిని బయటికి రావద్దు అని కూడా చెప్తూ ఉన్న సిచ్యువేషన్ అయితే కనపడుతూ ఉంది. ఎండ ఎంత ఎక్కువగా ఉంటే తప్పితే చాలామంది వరకు కూడా ఇక్కడ గొడుగులు పట్టుకొని ఏవైతే వస్త్రాలను ధరించుకుంటూ కూడా పైన ఎండ తీవ్రతను తప్పించుకోవడానికైతే కనుక ఎక్కువ శాతం బయటికి రాకుండా ఉండడానికి ఎక్కువ ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎక్కడైతే దగ్గర మాల్స్ ఉన్నా కానీ ఈ సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటే వాటిని కొనుగోలు చేసుకోవడానికైతే ఎక్కువగా ఈ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పొచ్చు. అయితే 37 నుంచి 39 డిగ్రీల శాతం వరకు కూడా మనకి ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంది. ఈ గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కూడా ఎక్కువగా ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. మొత్తం మీద ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం మీద కూడా కలెక్టర్ లక్ష్మీ షా కూడా అందరికీ సూచనలు అందించిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఎక్కడికక్కడ ఇప్పటికే నీళ్ల సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఇటు మజ్జిగ కూడా అందిస్తూ సరఫరా చేస్తూ కూడా ఎక్కడెక్కడ కూడా, అంటే ఇప్పుడు ఫిబ్రవరి ఎండింగ్ నుంచే కూడా మనకి ఎండ తీవ్రత ఎక్కువగా పెరిగిపోయిన నేపథ్యంలో అయితే కనుక మార్చి మొదటి వారానికి మరింత ఎక్కువ ఉష్ణోగ్రత తీవ్రతలు అయితే ఎక్కువగా కనబడుతున్నాయి విజయవాడలో. మరిన్ని రానున్న రోజుల్లో అయితే కనుక ఇంకెంత ఎక్కువ పెరుగుతుందో అన్న ఉద్దేశంతో అయితే ఇప్పటికే తగిన జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా కూలర్లకి, ఏసీలకు అయితే అలవాటు పడిపోయిన నేపథ్యంలో అయితే కనుక ఎండలకి ముందుగానే మార్చి నుంచి అన్నిటిని కూడా ఉపయోగిస్తూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. సాహిత్యక వృద్ధులు, చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది వాళ్ళకి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు చేయడం జరుగుతుంది? సో బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వస్తే కనుక ఈ ఎండకి అసలు తట్టుకోలేని పరిస్థితి బయట ఉంది. కాబట్టి వాళ్ళని బయటికి రావద్దు అని చెబుతూనే వాళ్ళకి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోమని చెప్తూ ఉన్నారు. ఇటు లిక్విడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే సీజనల్ ఫ్రూట్స్, వాటర్ మిలన్ లాంటివి తీసుకుంటే కొంచెం డీహైడ్రేషన్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఈ ఎండల్లో కొంచెం వాళ్ళని జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఎందుకంటే వడదెబ్బ తగిలి చాలామంది వరకు కూడా మరణిస్తూ ఉంటారు వేసవి కాలంలో. అయితే ఇక్కడ ఎండ ఇంకా ఎక్కువగా వడదెబ్బ తగలకుండా ఉండేందుకైతే కనుక తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కూడా ఎప్పటికప్పుడు నీళ్లు తాగుతూ ఉండడం కానీ, ఆ సీజనల్ ఫ్రూట్స్ తీసుకుంటూ, జ్యూసెస్ తీసుకుంటూ కూడా తమ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోమంటూ కూడా సూచిస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. చిన్నపిల్లలకి వేసవి కాలం సెలవులు ఇస్తూ ఉంటారు. 10వ తరగతి ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాత అయితే కనుక వాళ్ళందరికీ సమ్మర్ హాలిడేస్ ఇస్తారు. కాబట్టి వాళ్ళ ఊళ్ళకి వెళ్ళడము లేకపోతే ఇళ్లలో ఉండడము చేస్తూ ఉంటారు. చాలామంది పిల్లలు బయటికి ఆడుకోవడానికి వస్తున్న నేపథ్యంలో కూడా వాళ్ళని కూడా బయటకు రావద్దు, ఈ ఏడాది అయితే కనుక మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఉష్ణోగ్రతలు ఖచ్చితంగా వాళ్ళు ఎవరిని కూడా బయటకు రావద్దని తల్లిదండ్రులు కూడా సూచిస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా అధిక శాతం బయటికి రాకుండా ఉండేందుకు జాగ్రత్త పడమని కూడా చెప్తూ ఉన్నారు. హాస్పిటల్కి వెళ్ళే సమయంలో కానీ ఎక్కడికైనా కానీ ఖచ్చితంగా తోడుని తీసుకెళ్ళాలి అంటూ కూడా ఏదైతే
వెదర్ రిపోర్ట్ ద్వారా కూడా అందిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మొత్తం మీద విజయవాడ పరిస్థితి అయితే కనుక చాలా ఎక్కువ ఉష్ణోగ్రత ఉండడం వల్ల కూడా ఎవరు బయట ఒక క్షణం కూడా నుంచోలేని పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఎక్కడైతే చల్లటి ప్రదేశం చెట్టు నీడ ఎక్కువగా ఉండే ప్రదేశాలకు అయితే వెళ్ళిపోతూ ఉన్నారు. ఇటు కొబ్బరి నీళ్ళను కూడా ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా డిహైడ్రేషన్ తగ్గుతుంది. కాబట్టి ఎక్కువగా ఆ లిక్విడ్స్ శాతమే ఎక్కువగా వినియోగించాలి అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. మొత్తం మీద ఈ ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గత ఏడాదితో పోల్చుకుంటే కనుక అంటే 2018, 19, 20, 21 లాస్ట్ 7 ఇయర్స్ నుంచి కూడా కంపేర్ చేసుకుంటే ఈ ఏడాది మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎండలు ఖచ్చితంగా బయటకు ఎవరు రావద్దు అని సూచిస్తున్న పరిస్థితి కనపడుతోందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సాహిత్య.